హాయ్ అండి, నేను మీ కమల. వెల్కమ్ టు ఉమన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రసం బెండకాయ 65 లేదా బెండకాయ కురుకురే. ముందు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 ఇంచి అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయను వేసుకొని 1 పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ని డైరెక్ట్గా వేస్తున్నాను. 2 కప్పు వాటర్ని మిక్సీ పట్టుకున్న జార్లో వేసుకుంటున్నాను. ఈ రసంలోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని జ్యూస్ తీసి వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాము. ఈ రసానికి పోపు వేసుకుందాము. గిన్నె పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రసం వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదండి, అందుకే వేయలేదు. ఇలా సింపుల్గా టేస్టీగా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు బెండకాయ 65 లేదా బెండకాయ కురుకురే ఎలా తయారు చేయాలో చూద్దాము. 1/2 కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకోవాలి. ఈ బెండకాయలకు ముందు వెనుక ఉన్న తొడిమెను తీసివేసి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కను 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్టు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను బియ్యపిండి, 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని నిదానంగా ఒకసారి ముక్కలను కలుపుకోవాలి. ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఒకేసారి కాకుండా ముందు 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటూ మరొక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం బెండకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా ఫ్రై చేస్తాను చూడండి. వడగంటిని ఆయిల్లో పెట్టుకొని ఈ బెండకాయ గింజలు వడగంటిలో వేసుకోవాలి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా సింపుల్గా రసం బెండకాయ 65 రెడీ అయిపోయింది. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఈ విధంగా చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది, త్వరగా అరుగుదల అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.